అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు లక్ష్మీ ప్రభు వ్లాగ్స్. నేను మీ లక్ష్మిని. అందరు ఎలా ఉండరు? నేనైతే చాలా బాగున్నా, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. దోసకాయ కందిపప్పు చేస్తున్నా. అది ఎలా చేయాలో, దానికి ఏమేమి కావాలో చూపిస్తారండి. 150 గ్రాముల కందిపప్పు అండి. దోసకాయ కూడా 100 గ్రాములు ఉంటుందండి. ఒక 10 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ. ఇప్పుడు మనం ఈ కందిపప్పు కడుక్కొని స్టవ్ మీద పెట్టేసుకుంటాం. కందిపప్పు మీద కోటింగ్ ఉంటుందండి, మందు అవన్నీ వేస్తారు కదా. ఇది మంచిగా ఒక 5-6 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకుందాం. ఇలా కట్ చేసుకోవాలండి. ఇంత చాలా చిన్నగా చేయకూడదు, పెద్దగా చేయకూడదు. ఒక దాంట్లో 3 చేసుకుంటే బాగుంటుంది. దోసకాయ పప్పు చాలా బాగుంటుందండి. స్కిన్కు మొక్కము ముడతలు ఉన్నా చాలా మంచిదండి. దోసకాయ పచ్చడి చేసుకోవచ్చు, పప్పులు వేసుకోవచ్చు, మటన్లు వేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది. ఆ వీడియో కూడా ఒకరోజు పెడతాను నేను. పచ్చిమిరపకాయలు కట్ చేశానండి. ఉల్లిపాయలు కూడా చిన్న కట్ చేయకూడదు, ఇది కూడా పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ మీ ఇష్టం అండి, ఇది నేనే వేస్తాను. ఎవరైనా ఇష్టం ఉన్న వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయవచ్చు. ఒక 1/2 స్పూన్ పసుపు అండి. మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇందులో పప్పులు వేసేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలండి, బాగుంటుంది. ఆయిల్ కూడా వేసుకోవాలి. ఈ దోసకాయ కట్ చేసి పప్పులో కుక్కర్లో వేయట్లేదండి. నేను పప్పు తాలింపు వేస్తాను కదా, ఆ తాలింపులు వేస్తాను. కుక్కర్లో వేస్తే ఏంటంటే చప్పగా ఉంటుంది, తాలింపులు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం విజిల్ పెట్టుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఒక 3 విజిల్ చాలండి, ఎందుకంటే మెత్తగా అవ్వద్దు పప్పు. ఒకరు ఉంటేనే పప్పు టేస్ట్ ఉంటుంది. ఆలోపు ఇటు మనం రైస్ పెట్టుకుందాం. అప్పుడులోపు రైస్ పెట్టుకుంటే తొందరగా తినొచ్చు కదా. అప్పుడులోపు దోసకాయ కట్ చేసుకుందాం అండి. ఇట్లా గట్టిగా ఉన్నది తీసుకుంటే బాగుంటుంది. చెక్కు తీసి శుభ్రం కడిగి పెట్టానండి. ఇవి మనం చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుందాం. దోసకాయ ఇలా చిన్న కట్ చేసుకోవాలండి. నేను గింజలు తీయనండి, గింజలు తీస్తే పుల్లగా ఉండదు. మనం ఈ గింజలతోటే పప్పు టేస్ట్గా ఉంటుంది. అందుకే నేను గింజలతోటే కట్ చేసి పప్పులు వేసేస్తాను. దోసకాయ ఇలా చిన్న ముక్కలు కట్ చేసి పెట్టేసానండి. మనం ఇప్పుడు ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. ఆలోపు మనము తాలింపుకు రెడీ చేసుకుందాం. తాలింపు గింజలు, ఉల్లిపాయలు అన్నీ తీసుకొని పెట్టుకుందాం. వచ్చేసి 2-3 విజిల్లు మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. చూడండి ఇలా ఉడికింది కదా. అందుకని ఇలా దోసకాయ వేయము. దోసకాయలు వేస్తే చప్పగా ఉంటుంది. ఇప్పుడు మనము తాలింపులు వేసుకుందాము. మనం కారపొడి వేసుకోవాలండి. 3 స్పూన్లు వేస్తున్నాం. నేను పప్పు ఉడకబెట్టేటప్పుడు ఉప్పు వేసుకోలేదు, ఇప్పుడు వేస్తున్నా. ఒక ఎల్లిపాయ గడ్డ పొట్టు తీసి పెట్టానండి. ఇవి కొంచెం కచ్చలాగా నంపుకోవాలి. దోసకాయ పప్పు తాలింపు వేసుకున్నామండి. తాలింపుకు ఒక 2 పావులు నూనె వేసుకుందాం. నూనె వేడెక్కిందండి. తాలింపు గింజలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు. మనం ఇందాక ఎల్లిపాయలు దంపెట్టుకున్నాం కదా అండి, నూనె వేసేసుకోవాలి. దోసకాయ ముక్కలు నూనెలో మగ్గాలండి. మూత పెట్టేసుకుందాం. మూత తీసి చూద్దామండి ఈ దోసకాయ ముక్కలు ఉడికినాయో లేదో చూద్దాము. ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న పప్పు ఇందులో తాలింపే చేసుకోవాలి. ఇందులో పోసేసుకోవడం అండి. చూద్దామండి పప్పు వేడెక్కింది కదా. చాలండి, స్టవ్ బంద్ చేద్దాం. దోసకాయ పప్పు అయిపోయిందండి. మనము ఈ పప్పును ఒక బౌల్లో పోసుకొని ఇంకా మనము టేస్ట్ చేయడం. దోసకాయ పప్పు అయిపోయిందండి. ఇప్పుడు మనము ఇంకా మస్తు ఆకలి అవుతుంది, కొమ్మేద్దాం. ఇక ఉల్లికాయ కూడా వేపుడు చేశాను. ఇది కూడా పప్పులు వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా చేసుకొని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలపండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.